శ్రేష్టమైన పవిత్రమైన నామములో మీ అందరికీ శుభములు, వందనాలు, దైవాశీస్సులు. దేవుని కృప తోడై ఉండునుగాక. దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుని దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. 69వ కీర్తన 13వ చరణం. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థనలో నాతో పాటు ఏకీవించండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు, జీవాధిపతి, నీ నామానికి వేలాది వందనాలు తండ్రి. సమయంలో నాతోనూ నీ పిల్లలందరితో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి తండ్రి. ఈ ఉపవాస ప్రార్థన దినమందు మీ స్వరం వినడానికి మేము ఆశపడొచ్చాం. మీరే మమ్మల్ని బలపరచమని, వ్యతిరేకంగా పనిచేసే సాతాను శక్తులను బంధించమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు పుణ్యనామమును వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఇవి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. తాను ప్రార్థించే టైం ఏదో చెప్పాడు. ఏ విషయమును గురించి ప్రార్థన చేస్తున్నాడో ఆ క్రింద చెప్పాడు. ఆ ప్రార్థనకు జవాబు ఎందుకు ఇవ్వాలో కూడా చెప్పాడు. 3 సంగతులు చెప్పాడు ఈ యొక్క వచన భాగంలో, ఈ యొక్క చరణంలో. మొదటిది, తాను ప్రార్థించే సమయం. తాను ప్రార్థన చేస్తున్నటువంటి దానికి దేవుడు ఎందుకు జవాబు ఇవ్వాలో చెబుతున్నాడు. ఏ కారణంతో, దేనిని బట్టి దేవుడు అతనికి ఉత్తరం ఇవ్వాలో దేవునికి చెప్పుకుంటున్నాడు. మూడవది, అతని యొక్క ప్రార్థన అవసరత ఏంటో చెబుతాడు 14వ చరణంలో. ఇవి ఈ 13, 14లో ఉన్నటువంటి విషయాలు. మొదటి సంగతి, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. ఎవరికి అనుకూల సమయం అండి? అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థన చేయుచున్నాను అంటే భక్తుడికి అనుకూలమైన సమయం అని కాదు. భక్తుడికి ఏ సమయం అనుకూలమో ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవుడికి కూడా కొన్ని ప్రతికూల సమయాలు ఉంటాయా? దేవుడు నిద్రపోయే సమయంలో దేవుడు ప్రార్థన చేయడం జరుగుతుందా? కొంతమంది వారు ఆరాధించేటువంటి దేవుణ్ణి గురించి వాళ్ళు కొన్ని అభిప్రాయాలు కలిగి ఉంటారు. దేవుడు కొన్ని సమయాల్లో స్లీప్లో ఉంటాడు, నిద్రలో ఉంటాడు. నిద్రలో ఉన్నప్పుడు ఆయన డిస్టర్బ్ చేయకూడదు. ఆయన డిస్టర్బ్ చేస్తే నీ పూజలు, నీ ప్రార్థనలు ఆయనకి వెళ్ళవు. రాత్రి సమయంలో ఆయనకి పవలింపు సేవ చేసిన తర్వాత ఆయన పడుకోబెడతారు. మళ్ళీ ఉదయకాలమే ఆయనకి మేలుకొల్పు సేవ చేస్తారు. మళ్ళా పవలింపు సేవ, మళ్ళీ మేలుకొల్పు. ఈ మేలుకొల్పు సేవ చేసి ఆయన్ని లేపిన తర్వాత నువ్వు పూజలు చేసుకో. అంటే అప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి ఒక అనుకూలమైన సమయం ఉంటుందని కొంతమంది నమ్ముతారు. భక్తుడు అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను అంటున్నాడు కదా. అంటే భక్తుడికి అనుకూలమైందా అండి? నాకు అనుకూలమైనప్పుడు అంటే నాకు ప్రతికూలం ఉన్నప్పుడు నేను ప్రార్థన చేయను అని అర్థం ఉందా? ప్రతికూలం అంటే ఏంటంటే ప్రయాణం చేసేటప్పుడు ప్రతికూలం ఉంటుంది. ప్రార్థన చేయడానికి అనుకూలమా ప్రతికూలమా? ప్రయాణం అనుకూలమా ప్రతికూలమా? ఏమో సార్, అనుకూలమో ప్రతికూలమో
అనుకూలం అని అన్నాం అనుకో కాదంటావు, ప్రతికూలం అంటే ఎందుకు ప్రతికూలం అంటావు. ఏమా భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవచ్చా, చేసుకోలేమా? భోజనానికి ముందు ప్రార్థన చేయడమే కాదు, ముద్ద మింగుతున్నప్పుడు కూడా చేసుకోవచ్చు, అవునా కదా? రాత్రి సమయంలో నిద్రపోతూ ప్రార్థనలోకి వెళ్ళిపోవచ్చు కదా. కొంతమంది షోలమితి కన్యకున్న అనుభవం ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే, నేను పరుండి ఉన్నాను కానీ నా మనసు మేల్కొని ఉంది. నేను పడుకుని ఉన్నాను యాక్చువల్గా, కానీ నా మనసు ఏమైంది? మేల్కొని ఉంది. పైకి చూస్తే నిద్రలో ఉన్నాడు, గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఉండి కూడా కొంతమంది భక్తులు ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగిన వాళ్ళై ఉంటారు. వాళ్ళు ఈ కోట కిందకు వస్తారనమాట. నేను పండుకొని ఉన్నాను కానీ నా మనసు మేలుకొని ఉంది. ఉదయకాలం ప్రార్థన చేస్తేనే దేవుడు ఏమి లేదు. ఉదయం చేసిన వింటాడు, రాత్రి చేసిన వింటాడు. అలాగని తెల్లవారుజామున ప్రార్థన చేసేదాన్ని విమర్శిస్తున్నారు కొంతమంది. తెల్లవారుజామున ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా అంటే, తెల్లవారుజామున అనేది అది ఎలాంటి గడియ అంటే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, త్వరగా ఏకాగ్రత కలుగుతుంది. లోకం అంతా ఇంకా మెలకువలోకి రారు, నిద్రలో ఉంటారు, ఏ శబ్దాలు రావు. నీ మైండ్ కూడా నిద్రపోయి లేచేసరికి మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది, కొత్తగా వాడలేనటువంటి వస్తువులా ఉంటుంది నీ మైండ్. దానికి తోడు ఉదయాన్నే ఏ శబ్దాలు ఉండవు. అందుకని వేకువజామున ప్రార్థన చాలా విలువైంది. దాన్ని కూడా తప్పుబట్టి వ్యంగ్యంగా మాట్లాడే బోధకులు ఉన్నారు. తెల్లవారుజామున ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? అవును, వింటాడు. మధ్యరాత్రి ప్రార్థన చేసినా వింటాడు, మధ్యాహ్నం ప్రార్థన చేసినా వింటాడు. ఎందుకనంటే ఆయన కునకడు, నిద్రపోడు. దేవుడు కొనకడు, నిద్రపోడు గనక దేవునికి ఏ సమయంలో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. దేవుడు నిద్రపోడు, భక్తుడు నిద్రపోకుండా ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారు. రాత్రి జాములు కాకమునుపే నేను నిన్ను స్తుతించుచున్నాను, మొర్రపెట్టుచున్నాను. అంటే రాత్రి సమయం అంతా దేవుని సన్నిధిలో గడిపిన సమూయేలు ఉన్నాడు. అంటే మిడ్ నైట్ ప్రార్థన చేస్తున్నాం అంటారా, నోర్మి అంటాడా? లేదు. రాత్రి అంతా ప్రార్థన చేసినా అది అనుకూల సమయం. ప్రార్థనకు ప్రతికూల సమయం ఎప్పుడు? పైపచ్చు భక్తుడేమంటున్నాడు ఇక్కడ, యెహోవా అనుకూల సమయమున నేను నీకు మొర్రపెట్టుచున్నాను. దినానికి ఉన్న 24 గంటల్లో ఏ గంట కూడా దేవునికి ప్రతికూలమైంది కాదు. సంవత్సరానికి ఉన్న 366 దినాలు లేక 65 దినాల్లో ఏ సంవత్సరం కూడా ఏ రోజు కూడా దేవునికి చెడ్డ రోజు కాదు. అన్ని రోజులు దేవునికి అనుకూలమైన రోజులే, అవునా కదా? గ్రహణం వచ్చిందని కొంతమంది గ్రహణం రోజున దేవుడికి పూజలు చేయకూడదని కొన్ని నమ్మకాలు వాళ్ళు పెట్టుకున్నారు. అలాగే ఆ సమయంలో దోషం అని చెప్పి తలుపులు మూసేస్తారు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, మనం ఏం దాన్ని తప్పు పట్టకూడదు. కానీ బైబిల్లో ఉన్న దేవుడు ఎప్పుడు ఎలాంటి అంటే, నువ్వు ఏ సమయంలో మొర్రపెట్టినా, అది శుక్రవారం అయినా, శనివారం అయినా, ఆదివారం అయినా, వారంతోనూ వర్షంతోనూ సంబంధం లేదు. రాహుకాలం వచ్చిందని, వర్జం వచ్చేసిందని బాధపడతారేమో కానీ దేవుడికి వర్జం లేదు, వారం లేదు. అన్ని రోజులు ఆయన తనకు మొరపెట్టు వారందరికీ చెవియొగ్గి ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి అలాగైతే ప్రతికూల సమయం ఎప్పుడు? అనుకూల సమయమున నేను నీకు మొరపెట్టుచున్నాను. మరి ప్రతికూల సమయం ఎప్పుడు? ఎప్పుడు ప్రతికూల సమయం అంటే, ఈ భూమిని విడిచిపెట్టి ఒకవేళ నువ్వు పాతాళానికి కానీ వెళ్ళిపోయావు అనుకో, అది నీకు ప్రతికూల సమయం. అక్కడికి వెళ్ళాక ప్రార్థన చేస్తే వినడు.
ఈ భూమి మీద ఒకనొక టైం ప్రతికూలం అనుకూలం అని కాదు ఇక్కడ చెప్పేది. నీకు ఈ జీవిత కాలంలో ఉన్న ఏ దినాన్నైనా, ఏ వయసులోనైనా, ఏ ప్రదేశంలోనైనా సరే అక్కడి నుంచి నిరభ్యంతరంగా దేవునికి మొర్ర పెట్టవచ్చు. చేప కడుపులో ఉండి యోనా దేవునికి ప్రార్థన చేశాడు. అంతరిక్షంలోనికి వెళ్ళి చంద్రమండలం మీద కాలు మోపి అక్కడుండి ప్రార్థన చేసిన భక్తులు కూడా ఉన్నారు. చంద్రమండలానికి వెళ్ళినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఇలాంటి కొంతమంది భక్తులు, వాళ్ళు యేసయ్యను నమ్ముకున్నటువంటి వారు, అమెరికా నుంచి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి అక్కడ కాలు మోపి అక్కడ ప్రార్థన చేసి వచ్చారు. సముద్రపు అడుగు భాగానికి వెళ్ళిపోయి ఏమంటారు దాని పేరు, సబ్మెరైన్లో వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. రాకెట్లో వెళ్ళిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ట్రైన్లో ప్రార్థన చేస్తున్నారు. ఇది ఎక్కడ ప్రార్థన చేస్తే ప్రతికూలం సార్? అన్ని స్థలాలు దేవునికి అనుకూలమే. మరి ఏ సమయం అని అంటే, నీ ప్రాణం పోయిన తర్వాత నువ్వు పాతాళానికి వెళితే మాత్రం అక్కడ నీ ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి ఆ స్థలము ప్రతికూల స్థలం. పరదేశులు కూడా ప్రార్థన చేయొచ్చు, పరదేశంలో ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ చేసే అవకాశం ఉంటే దేవుడు అంగీకరిస్తాడు కూడా. ఇది ఎలా చెప్పగలుగుతున్నారు మీరంటే, పాతాళానికి వెళ్ళినోడు ఏం చేశాడు? నాకు ఇంకా 5 తమ్ముళ్ళు ఉన్నారు, నాకులాగే ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, ఒకసారి వాళ్ళ దగ్గరికి ఈ లాజర్ను పంపించు, లాజర్ మాట వింటారు వాళ్ళు అని చెప్తున్నాడు. అతడు ప్రార్థన చేసిన టైం రాంగ్ టైం. ఎందుకనంటే ఆ ప్రార్థన ఏదో భూమి మీద ఉంటుండగా చేయాలి. ఏ టైంలో ప్రార్థన అంటే, ఈ భూమి మీద ఉంటుండగా ఏ టైంలోనైనా, ఏ ప్లేస్లోనైనా, ఏ వయసులోనైనా ప్రార్థన చేయొచ్చు. కానీ ఈ ఊపిరి ఆగిన తర్వాత నువ్వు పాతాళానికి వెళ్ళాక చేసే ప్రార్థనకు మాత్రం ఏమాత్రం జవాబు రాదు. నువ్వు ఎంత గింజుకున్నా, అరిసినా, భూమి మీద ఉంటుండగా ఒక్కసారి మొర్ర పెట్టలేనోడు అక్కడ ఆగకుండా మొర్ర పెడతాడు. నీకు తెలుసా? భూమి మీద ఉంటుండగా ప్రార్థన అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి ప్రార్థన ప్రియమైందిగా మారిపోయేది ఎక్కడ? పాతాళంలోనే. అందుకని వాడు అక్కడికి వెళ్ళాక నాన్ స్టాప్గా అరుస్తున్నాడు. పాతాళంలో ఉన్నవాడే తన అన్నదమ్ముల కోసం ఏడిచాడు, ప్రార్థన చేశాడు. మరి పరదేశంలో ఉన్న వాళ్ళు చేయరు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి బంధాలు, అనుబంధాలు వాళ్ళకి జ్ఞాపకం ఉండవా? ఉంటాయి. వాళ్ళు తమ సొంత వారి కోసం దేవుణ్ణి అడగొచ్చు, ఒకవేళ ప్రార్థన చేస్తే చెయ్యొచ్చు. కానీ పాతాళానికి వెళ్ళిన వాడి ప్రార్థన దేవుడు వినడు. ఇంకా నేను బ్రతికి ఉన్నాను నాయన, నువ్వు ఇచ్చిన ఆయుష్కాలం నాకు ఉంది, నేను అనుకూల సమయమున నేను నీకు మొరపెడుతున్నాను అంటే దేవుడు ప్రార్థన వినే సమయము. ఎప్పుడు వింటాడు? నువ్వు బ్రతుకున్నంతకాలం దేవునిలో బ్రతుకుండాలి, భూమి మీద బ్రతుకుండాలి. ఆ టైంలో ప్రార్థన చేస్తూ ఏమని అడుగుతున్నాడో చూడండి. నా ప్రార్థన ఎందుకు వినాలి నాయన నువ్వు అంటే, దానికి 2 కారణాలు చెబుతున్నాడు. నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. దేవునికి స్తోత్రం. దేవుడు మన మొర వినాలని ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చాం కదా. ఇప్పుడు చేసే ప్రార్థన అనుకూలమైందే, మీరేమి వేరే రీతిగా అనుకోవడానికి వీలు లేదు. అనుమానం, సందేహాలకు తావు లేదు. ఇది అనుకూలమైన సమయమే. ఈ అనుకూల సమయమున నీవు దేవునికి మొర్ర పెడుతూ ఉంటుండగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా నీతిని బట్టి కాదు, నీ కృపా బాహుళ్యమును బట్టి. దేవుని యొక్క కృపా బాహుళ్యము. ఇప్పుడు మనం ఆలకించి మనకు జవాబు ఇవ్వాలన్నా దేవుని కృపే. కానీ కరెక్ట్గా ఉన్నాను, దశంభాగం ఇచ్చుకున్నాను,
ప్రార్థన ఎక్స్పెక్ట్ చేయి. దేని ఎక్స్పెక్ట్ చేస్తామంటే నా ప్రార్థన దేవుడు సముఖాన్ని చేరుతుంది. దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తే నీ ప్రార్థనకు జవాబు దొరకదు. కృపను పెడచెవిని పెడితే, కృపను పట్టించుకోకుండా కృపను కృపా బాహుళ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, నీ నీతిని నీ భక్తిని నువ్వు ఆధారం చేసుకుంటే నీ ప్రార్థన దేవుని సముఖమునకు ఏమాత్రము చేరదు. మరో కారణం చెప్పాడు, ప్రభువా నువ్వు నా ప్రార్థన ఎందుకు వినాలి అంటే నువ్వు నాకు రక్షణ ఇచ్చావు చూడు, ఆ రక్షణను బట్టి, రెండోది నీ సత్యమును బట్టి. ఇందులో ఎక్కడ నా నీతి నా భక్తి అనే మాట ఉపయోగించలేదు భక్తుడు. దేవుని సత్యము, దేవుని రక్షణ, దేవుని కృప, ఈ మూడే నీ ప్రార్థన దేవుడు వినడానికి ఆధారం అవుతున్నాయి. మొదటిగా తాను ప్రార్థించే సమయం చెప్పాడు, దేవా నువ్వు వినే సమయమేనయ్యా. రెండోది, నీవు నా ప్రార్థన వినడానికి నా నీతి నా శక్తి నా భక్తి కాదు, నీ కృపాబాహుళ్యమే కారణం. నీ రక్షణను బట్టి, నీ సత్యాన్ని బట్టి. 14వ చరణంలో అంటాడు, నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించు. నేను దిగిపోకుండా ఊబిలో నుండి తప్పించు. ఇదే ప్రార్థన, ఇలాంటి ప్రార్థనే మరోమారు చేశాడు భక్తుడు. దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థనలలో 94వ కీర్తనలో కూడా భక్తుడైనటువంటి దావీదు ప్రార్థన చేస్తాడు. క్షమించండి, 94 కాదు, 40వ కీర్తన 2వ చరణం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. జిగటగల దొంగ ఊబిలో నుండి, ఇక్కడేమన్నాడు, నీటి వరదలు నన్ను ముంచనీయొద్దు, నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. భక్తుడు ఊబిలో ఉన్నాడంట, ఆ ఊబిలో నుండి దేవుడు తప్పించాలట. రెండోదేమో పగవారి చేతుల్లో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించు. అగాధ జలముల యొక్క ముఖ్యోద్దేశం ఏంటో తెలుసా? అగాధ జలములు దాని యొక్క ముఖ్యోద్దేశం ఏంటనంటే దేవుని మీద నీకున్న ప్రేమను చల్లార్చడమే అగాధ జలముల యొక్క పని. పరమగీతము 8వ అధ్యాయము 7వ వచనం, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలవు, నదీ ప్రవాహములు దానిని ముంచివేయజాలవు. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలవు అని ఎందుకన్నాడంటే ప్రేమను ఆర్పేయాలనేటువంటిది అగాధ సముద్ర జలముల యొక్క పని. అగాధ సముద్ర జలాలు ఏంటి? నీలో ఉన్న ప్రేమను ఆర్పేయడం ఏంటి? పరమగీతము 8వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు, అగాధ సముద్ర జలములట ప్రేమను ఆర్పజాలం. అంటే ఆర్పాలనే ప్రయత్నం జరుగుతుంది. ప్రేమను ఆర్పడానికి అగాధ సముద్ర జలాలు ఎందుకు? అగాధ సముద్ర జలము అనేది పాతాళపు శక్తులను సూచిస్తుంది. పాతాళపు శక్తులు పనిగట్టుకుని దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మాటలు నీ మీద పలుకుతూ ఉంటాడు. ఆ మాటలు ఏం చేస్తాయంటే, ఈ సాతాను యొక్క మాటలు, సాతాను యొక్క పనులు దేవుని మీద నీకు ప్రేమ చూడండి, ఆ ప్రేమ చేస్తారు.
జలములు అంటే పాతాళం నుంచి వచ్చే నెగిటివ్ ఫోర్సెస్, ఆ పాతాళపు శక్తులు నీ మైండ్ మీద, నీ చెవులోను మనుషుల ద్వారా ఎలాంటి మాటలు వస్తాయి తెలుసా? దేవుడు దేవుడు అనుకుంటూ పరిగెడుతున్నావు. ఏం చేసేది దేవుడు? ఏం చేసాడు? ఆస్తి విడిచిపెట్టి, ఇంటిని వదిలేసి, సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను ప్రేమించినటువంటి మహాభక్తుడు సాధు సుందర్ సింగ్. సాధు సుందర్ సింగ్ గారికి యేసయ్య అంటే చాలా ప్రేమ. మన గోదావరి జిల్లాలో ఒక పదం ఉంటుంది, వల్ల మాలిన ప్రేమ. వల్ల మాలిన ప్రేమ మామూలు ప్రేమ కాదు. యేసయ్య కోసం తన జీవితమే త్యాగం చేసేసాడు. అలాంటి మహాభక్తుడు సాధు సుందర్ సింగ్. ఒకసారి కనీసం పూట భోజనం చేయడానికి కూడా లేని పరిస్థితి, ఒంటి మీద కట్టుకున్న బట్ట తప్ప రెండో బట్ట, బోల్డ్ డబ్బుండు కోటీశ్వరుడు. వాళ్ళ ఇల్లు చూశాను నేను, ఇప్పటికి కూడా వాళ్ళ ఇల్లు ఉంది అండి. ఆ పాతకాలంలోనే అన్ని సౌకర్యాలు కలిగిన పెద్ద ప్లేసు, పెద్ద ఇల్లు వాళ్ళది. అలాంటి ఇల్లు వదిలిపెట్టి వాళ్ళ ఇంటి చుట్టూ ఆ రామాపూర్లో చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా ధనవంతులు ఇల్లే, సర్దార్జీలు, బోళ్ళంత డబ్బున్న వాళ్ళు అందరూ, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి అక్కడ, ఇల్లులు ఉన్నాయి, పాతకాలపు ఇల్లులు. అన్నీ వదిలిపెట్టేశాడు యేసయ్య కోసం. ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో భోజనం ఎవరైనా పెడితే తింటాడు, లేకపోతే లేదో ఒక సాధు జీవితం, సాధువుగా సన్యాసిగా తిరుగుతున్నాడు. సైతం ఒకరోజు వచ్చి, నీకు బుద్ధి ఉందా? నువ్వు చెప్తే ఎవడన్నా నమ్ముతున్నాడా? ఎవడో నమ్మడు. కనీసం భోజనం అన్నా దొరుకుతుందా? అది లేదు. ఆ యేసుప్రభు 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 అని యేసుప్రభు అన్న వచ్చి నిన్ను ఆదుకుంటున్నాడా? అన్ని మతాలు ఒకటే, యేసుప్రభు మాత్రమే కాదు, యేసుప్రభు కోసం కూడా చెప్పు, పర్వాలేదు, కానీ అందరు దేవుళ్ళలోనూ యేసుప్రభు ఒకడే అని చెప్పు. రేపు ఇవాళకి నిన్ను ఒక మహాకోటీశ్వరుని చేసేస్తాను, ప్రపంచంలోకి వెళ్ళా నిన్ను పెద్దవాడిని చేసేస్తాను, ఈ లోకంలో ఉన్న అధికారులు వచ్చి నీ కాళ్ళ దగ్గర మొక్కేలా చేస్తాను అని చెప్పాడు సైతన్య గారు. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఇన్ని మాటలు యేసయ్య మీద ఉన్న ప్రేమను చల్లార్చడానికి. ఇదే అగాధ సముద్ర జలములు ఏం చేస్తున్నాయి? ప్రేమను ఆర్పాలని చూస్తున్నాయి. ఇక్కడ దావీదు అంటున్నాడు, అగాధ జలములలో నుండి నన్ను పైకెత్తు నాయనా, నన్ను లేపు. ఏం చేశాడు? దేవుడు దేవుడు అన్నావు, సత్యం దేవుడు అనుకుంటూ పరిగెత్తావు. కనీసం ఇల్లు కట్టుకోగలిగావా? కనీసం ఒక ఉద్యోగం అన్నా సంపాదించుకోగలిగావా? కనీసం నీ పిల్లలకి 3 పూట్ల చక్కని భోజనం పెట్టుకోగలుగుతున్నావా? ఇంకేం దేవుడు? ఊరుకా, వదిలే. పలానా ఆవిడ చూడు యేసయ్యను వదిలేసిన తర్వాత ఎంత బాగుందో, పలానా వాళ్ళు చూడు పాపకార్యాలు చేస్తున్నారు, అయినా సరే ఎంత బాగున్నారు. నువ్వు మడిగట్టుకుని తడిగట్టుకుని కూర్చున్నావు, నీకేం ఉపయోగం వచ్చింది? ఇవన్నిటి పేరు ఏం పేరయ్యా అంటే అగాధ సముద్ర జలములు అన్నమాట. వీటి తాకిడి ఆసాపుకు తగిలింది, దావీదుకు తగిలింది, పౌలుకు తగిలింది, నీకు తగులుతుంది. తగలడం ఏంటి సార్? మొత్తం తినేస్తున్నారు. మా తాత వచ్చాడు, మా మామ వచ్చింది, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఎవరు వచ్చినా ఇదే స్టోరీ. నీ మెడలో నగలు కానీ, నీ ఇంట్లో డబ్బులు కట్టలు కానీ ఉంటే ఎవడేం మాట్లాడు. అప్పులు అడుగుతారు, ఇంకా నీ దేవుడు చాలా గొప్పవాడు, సిగ్గులెన్నో ఒకటి పెట్టుకుని మళ్ళీ మొహంలోని. ఇదే నోటితో మన దగ్గర లేదనగానే ఏమంటారు? అడుగు తిని బతుకు ఇంతేనా? సరే అని భోజనం ఏముండదు మీకు? సరే, ఇవన్నీ అగాధ సముద్ర జలాలు. అలా ఆవిడ అలా ఎందుకు మాట్లాడుతుంది అనుకుంటున్నారు? ఆవిడ కదా మాట్లాడేది, ఆవిడ లోపల ఉన్న అగాధ సముద్రం, ఆ అగాధపు శక్తులు, ఆ దెయ్యాలు పలుకుతున్నాయి. యేసయ్య పుట్టించిన ప్రేమ జ్వాల ప్రేమను ఆర్పచాలదు. ఆ ప్రేమ జ్వాలను ఆర్పడం ఎవరి తరం కాదు. యేసయ్య మీదకు కూడా, యేసయ్య దగ్గరకు కూడా వెళ్తున్నాయి ఈ జలాలు, ఈ అగాధ శక్తులు, పాతాళపు శక్తులు. యేసయ్యకి కూడా మన మీద కొండలు చెప్తాడు వాడు వెళ్ళి, నీ బిడ్డ అని చెప్పి రక్షణ ఇచ్చావు,
సత్యంలోకి నడిపించావు. నీ పరువు ఎలా ఎత్తున్నాడో చూడాడు. అన్ని జనుల మధ్యలో చూడు ఎలా మాట్లాడుతుందో అని వీడియోలు తీసి చూపించుంటాడు ఏసైకి. ఏసయ్య హృదయంలో మండుతున్న ప్రేమ జ్వాల ఆర్పుట్లేదు, ఆర్ప జాల లేకపోతుంది అగాధ సముద్రం. ఈ పాతాళపు శక్తులు ఏసయ్య ప్రేమను, ఏసైకి మన మీద ఉన్న ప్రేమను ఆర్పలేకపోతున్నాయి. కానీ మనం మాత్రం కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే ఏసయ్య మీద ప్రేమ చల్లారిపోయేలాగా నిలకనీయని ఈ ఊబిలోకి దిగిపోతున్నాం. ఇప్పుడు ప్రార్థన చేయాలి. దిగిపోయి నరకానికి వెళ్ళిపోయాక ప్రతికూల సమయం అది అనుకూల సమయం కాదు. ఇప్పుడైతే ఇది అనుకూల సమయం. ఈ అనుకూల సమయమున నా మీద ఏ దాడైతే జరుగుతుందో, ఏ మాటలైతే నన్ను కృంగదీస్తున్నాయో, ఏ మాటలైతే నేను ముందుకు సాగకుండా కాళ్లకు సంకెళ్ళుగా మారిపోతున్నాయో, ఈ మాటలన్నిటి నుంచి నన్ను విడిపించు నాయనా. ఈ జిగటగల దొంగ ఊబిలోంచి నన్ను పైకెత్తు. అదేదో మంచి మాటల్లా ఉన్నాయి, కానీ మంచి మాటలుగా దొంగ ఊబి. దొంగ ఊబి ఎలా ఉంటుందంటే మంచిదానిలా కనపడుతుంది, గట్టి నెలలా కనపడుతుంది, కానీ అడిగేసాక తెలుస్తుంది అది ఊబని. ఎవడన్నా ఊబిలో పడిపోయాడు అనుకోండి, తీయడానికి ఎవడో రాడు. నీటిలో పడిపోయినా తీయడానికి వస్తారు, కానీ ఎందుకంటే తీయడానికి వచ్చిన వాడు కూడా మునిగిపోతాడు. వాడిని బయటికి తీయాలంటే ఏదో కర్ర సహాయంతోనో తాడు సహాయంతోనో బయటికి లాగాలి తప్ప, అరే ఊబిలో ఉన్నాడని చెప్పేసి ఎవడైనా వెళ్ళాడు అనుకోండి. నేను చిన్నప్పుడు ఒకసారి ఊబిలో దిగిపోయాను, నేను కూడా ఎక్స్పీరియన్స్. ఈ పెద్ద యాతంగొయ్యి ఉంటే అది ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత అంటే జిగిరిమట్టి కదా, ఇలా క్రాక్స్ ఇచ్చింది, పగుళ్ళు ఇస్తే ఒక దాని మీద నిలబడ్డాను. భలే ఉంది ఎటకారంగానే. అదే కన్నాల కింద ఉన్నాయి, అందులో చిన్న కనపడుతున్నాయి. రెండో దాని మీద ఎగిరాను, మూడో దాని మీద ఎగిరాను. ఇలాగ ఎగిరి ఆడుకుంటుంటే ఒక దాని మీదకి వెళ్ళేసరికి కాలు దిగిపోయింది కదా అని రెండో కాలు వేసి ఇలా నొక్కి ఈ కాళ్ళు లాగుతుంటే ఈ కాలు దిగిపోయింది. ఈ కాలు మీద ఆధారపడితే ఈ కాలు దిగిపోతుంది, ఈ కాలు మీద బయటికి రాలేకపోతున్నాను. ఎంతసేపు గింజుకుంటున్నాను కానీ సరాసరి మోకాళ్ళు లోతు దిగిపోయాను అందులోకి. ఇంకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. బయటికి రాలేను, అందులో ఉండలేను. కేకలు ఎత్తే ఎవరో వచ్చి ఒక తాడు ఒక కర్ర ఏదో అందించారు, అది పట్టుకుని బయటకు వచ్చాను. ఒకసారి అందులోకి గేదె వెళ్ళిపోయింది అందులోకి. ఇంకా అది అలాగే వెళ్ళిపోతుంటే ఎవడొస్తాడో ఎవడు తెస్తాడు. ఆ గేదె కలిగినోడు వచ్చి తాళ్ళు కట్టి ఆ తాడు కడదామని అక్కడికి వెళ్తే ఆడు మునిగిపోతున్నాడు. నిలకనీయని దొంగ ఊబి. అలాగ నీకు చెప్పే ఈ మాటలు ఎలా ఉంటే దొంగ ఊబిలా ఉంటాయి అన్నమాట. ఎందుకు వచ్చాయి? ఇదిగో మట్లపాలెం వెళ్ళి బాగుంటుంది నీకు. లక్ష్మీవారం నాడు పొద్దుటే మట్లపాలెం వెళ్ళావనుకో దెబ్బకి తిరిగిపోద్ది. వెళ్ళండి, మట్లపాలెం వెళ్ళండి, వద్దని అన్ను. అది తెల్లవారుజామున వెళ్ళండి, చేపలు కొనుక్కోండి, బాగుంటాయి. లక్ష్మీవారం నాడు వెళ్ళాలి మట్లపాలెం, అది కాదు నేను చెప్పేది. లక్ష్మీవారం నాడు కాకుండా తెల్లవారుజామున వెళ్తే మట్టలపాలెం వెళ్తే బోల్డ్ వ్యాపారం, రకరకాల వ్యాపారం. 2 గంటల వ్యాపారం అంతా అంటే 2 గంటలు ఏదో గడ్డి పెట్టుకుని అమ్మేసుకుంటున్నారు అక్కడ. అంతేగాని ఆ వ్యాపార స్థలంగానికి దానికి ముందున్న దానికి వెళ్ళకండి. అక్కడికి కాదు వెళ్ళమని కొన్ని చెప్తారు. అక్కడికి వెళ్ళు, 7 వారాలుగానే వెళ్ళావు అనుకో దెబ్బకి నీ లైఫ్ టర్న్ అయిపోద్ది అంతే. కొంతమందికి చెప్తారు, ఎంతకాలం బాధపడతావమ్మా, తావిది కట్టించుకో. దెబ్బకి తావిది కట్టించుకున్న కొత్తదేం వచ్చి పడుతుంది నీలోని. ఆ తావిది కట్టించుకోవడం కొత్త అప్పు చేయాలి మళ్ళీ. నిలకనీయని దొంగ ఊబులు, జిగటగల దొంగ ఊబి అంటే గట్టిగా ఉన్నట్టు కనపడుతుంది. ఈ మాట చాలా మేలైన మాటలాగా కనపడుతుంది. మేలు కాదు, నీకు ఇంకా కీడు చేసే మాటలే, నేను ఇంకా నష్టపరిచే పనులే, నేను ఇంకా పాతాళానికి తొక్కేసేటువంటి పనులే. దావీదు భక్తుడికి ఒకటే తెలిసింది, అదేంటంటే దేవునికి మొర్రపెట్టుట. దేవునికి మొర్రపెట్టుట చేతనే ఒక మనిషి ఆ ఊబిలో నుంచి బయటికి రాగలుగుతాడు. ఈ పూట మనం అందరం కూడా మనకున్న పరిస్థితులన్నీ దేవుని ముందు పెడదాం. ఈ వాక్యం చెప్పకముందు చెప్పాను కొన్ని సంగతులు, అవి జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా ఈ ఊబిలో నుంచి దేవుడు విడిపించాడు దావీదుని. ఈ దూషణకరమైన మాటలు,
నిరుత్సాహం కలిగించే మాటలు, నిన్ను ఇంకా బలహీనపరిచేటువంటి వ్యక్తులు పని విషప్రచారం చేసిన వాటి నుంచి దేవుడు విడిపించి ఎక్కడ నిలబెట్టాడంట? 40వ కీర్తన 3వ చరణంలో చెప్తున్నాడు, బండ మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నిలబెట్టాడండి? నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచెను, తనకు స్తోత్ర రూపమగు కొత్త కీర్తన మన దేవుడు నా నోట ఉంచెను. దేవునికి స్తోత్రం. జిగటగల దొంగ ఊబిలోంచి పైకి లేపినటువంటి దేవుడు దావీదును మాత్రమే కాదు, మనలందరినీ లేపుతాడు. ఎవరైనా మాట్లాడినా యేసయ్య మీద ప్రేమ చల్లారిపోనివ్వకండి. ప్రేమ రోజు రోజుకి ఉప్పొంగనీయండి. ఎన్ని శ్రమల్లోనైనా ఎలాంటి పరిస్థితుల్లో చెక్కు చెదరని విశ్వాసం కలిగి విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి, చెప్పిన అంశాలు ఎత్తిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన సమయం, ప్రార్థన సమయం. అందరూ ప్రార్థన చేద్దాం. రండి, తలలో ఉంచండి, కన్నులు మూయండి, కన్నీరు గార్చండి. ఈ జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను లేవనెత్తి ప్రభువా. అడగండి, అడగండి. లైట్ కూడా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.